పాత డైరీ ఫార్మ్ సుందర్ నగర్లో సూపర్ స్పెషాలిటీ క్లినిక్ను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రారంభించారు. 10వ వార్డు ప్రాంతంలో పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారని, వీరికి ఉపయోగపడేలా క్లినిక్ సేవలు ఉండాలని ఆకాంక్షించారు. క్లినిక్ అన్ని రకాల ప్రజలకు ఉపయోగపడాలని విఎంఆర్టీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ కోరారు. ఆసుపత్రిలో అన్ని రకాల పరీక్షలతో పాటుగా అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని, తక్కువ రుసుముతో చుట్టుపక్కల ప్రజలకు సేవలు అందిస్తామని క్లినిక్ డైరెక్టర్లు డాక్టర్ అఖిలేష్ మధు, డాక్టర్ హారిక చౌదరి తెలిపారు. 10వ డివిజన్ డైరీ ఫామ్ ఆదర్శ్ నగర్ ప్రాంతంలో నా కుటుంబ సభ్యుడు చిరకాల స్నేహితుని అల్లుడు కుమార్తె ఈ రోజు ఆదర్శ్ ఫ్యామిలీ అండ్ డయాబెటిక్ క్లినిక్ ఈ 10వ వార్డులో ముఖ్యంగా మధ్యతరగతి పేద ప్రజలు ఉండే ఈ ప్రాంతంలో ఫ్యామిలీ అండ్ డయాబెటిక్ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న మధ్యతరగతి పేద ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ డాక్టర్స్ అయినటువంటి యువ దంపతులు అఖిలేష్, హారిక, అంతేకాకుండా సీనియర్ డాక్టర్ గారు విజయశంకర్ గారు కూడా హాస్పిటల్కి వస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ ఉద్దేశంతోనే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి ఆరోగ్యం అందించాలని, మంచి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉంది. అదే రకంగా ఈరోజు ఈ ఆదర్శ్ ఫ్యామిలీ డయాబెటిక్ క్లినిక్ని పేద మధ్యతరగతి కుటుంబీకుల కోసం ఈ దంపతులు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి పేద ప్రజలకు దగ్గరగా ఉండి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ డాక్టర్ దంపతులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఆదర్శ్ ఫ్యామిలీ అండ్ డయాబెటిక్ క్లినిక్ అని స్టార్ట్ చేశామండి. ఇక్కడ మన సుందర్ నగర్లోని మనకి ఇక్కడ ఆల్ స్పెషాలిటీస్ అవైలబుల్ ఉంటారు. నా పేరు డాక్టర్ అఖిలేష్, ఎండి జనరల్ మెడిసిన్ అండ్ ఫెలో ఇన్ డయాబెటాలజీ అండి. మా మిస్సెస్ డాక్టర్ హారిక చౌదరి అండ్ షీఈ్ ఆల్సో ఎండి జనరల్ మెడిసిన్ అండ్ ఫెలో ఇన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అండి. తక్కిన స్పెషాలిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడ అందుబాటులో ధరలో ఉంటారు అండ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్ లాగా స్టార్ట్ చేస్తున్నామండి ఇక్కడ. So all the specialties will be available, even the lab services and pharmacy services also will be available. So మీరు మమ్మల్ని ఆదరించి వచ్చి చూపించుకొని ఇంకా మమ్మల్ని పైకి తీసుకొచ్చి మీరు కూడా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను.